హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముకుందమాల స్తోత్రంలోని మిగిలిన శ్లోకాలు ఈరోజు వినిపించబోతున్నాను. ముందుగా గురు ప్రార్థన. నమో విష్ణుపాదాయ కృష్ణభస్తాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్యపదాయ నితయ కృపపదయనే గౌరి కథాధామ దయా నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణభస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీస్తారనే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమపదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరవతుషేణం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణీతాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మోకం కరోతి వాచాలం పంగుల్లంఘైతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు సమర్పించుకుంటూ ప్రారంభిస్తున్నాను. శృణ్వజ్జనాథన కథా గుణకీర్తనాని దేహేన యస్య పులకోద్గమరోమరాజిః నోత్పత్స్యతే నయనయోర్విమలాంబుమాలా దిక్తస్య జీవితమహో పురుషాధమస్య. జనార్దనుని లీలాగుణ కీర్తనమును వినినను రోమాంచకము కలగని వాడు, కనుల నుండి ప్రేమాశ్రుధారలు వరదలై పారనివాడు నిజముగా పురుషాధముడే. ఆహా, అతడు ఎంతటి హీనమైన జన్మమును గడుపుతున్నాడు. అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైః ప్రభో బలిభిరింద్రియ నామధేయైః మోహాంతకోపకుహరే వినిపాతితస్య దేవేశ దేహి కృపణస్య కరావలంబం. హే ప్రభు, ఇంద్రియములనుడి బలవంతులకు చోరులు వివేకమనుడి అమూల్యముకు సంపదను హరించి నన్ను అంధునుగా చేసి మోహాంధకార కోపమును త్రోసివేసిరి. దేవాదిదేవా, దయచేసి నీ హస్తమును విస్తరించి ఈ దుర్భాగ్యుని కాపాడుము. ఇదం శరీరం పరిణామపేశలం పతద్యవశ్యం శతసంధి జంజరం కిమౌషధం పృచ్ఛసి మూఢ దుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబ. ఈ దేహ సౌందర్యము నశ్వరమైనది, నమ్మరానిది. వృద్ధాప్యములో వందల కొలది కీళ్లు బిగుసుకుపోయిన పిమ్మట చివరికి ఇది మృత్యువాత పడును. అయినచో ఓ దుర్మతి, మూఢుడా, ఎందులకే ఔషధము కొరకు అడుగుతున్నావు? ఎన్నడూ నువ్వు భంగపడిన ఔషధమగు కృష్ణ రసాయనమును త్రాగుము. ఆశ్చర్యమేతద్ధి మనుష్యలోకే సుధాం పరిత్యజ్య విషం పిబంతి నామాని నారాయణ గోచరాణి త్యక్త్వాన్యవాచః కుహకాః పఠంతి. జనులు సరిదిద్దరాని వారై జీవనదాయకమైన నారాయణ నామామృతను త్యజించి దానికి బదులు అన్య విషయ చర్చ అనుడి విషమును పానము చేయుచున్నారు. మానుష్యలోకమందు ఇది ఎంతటి మహాశ్చర్యకరమైన విషయము. తదంతు బాంధవాః సర్వే నిందంతు గురవో జనాః తదాపి పరమానందో గోవిందో మమ జీవనం. బంధువులు నన్ను త్యజించినను, గురువులు పెద్దలు నన్ను నిందించినను, పరమానందమయుడగు గోవిందుడే నా ప్రాణాధారమగు గాక. సత్యం బ్రవీమి మనుజాః స్వయమోద్వబాహుర్యో యో ముకుంద నరసింహ జనార్దనేతి జీవోత్సపత్యనుదినం మరణే రణే వా పాషాణకాష్టసదృశాయ దదాత్యభీష్టం. ఓ మానవులారా, చేతులను పైకి చాచి సత్యమును ప్రకటించుతున్నాను. ఎవడు ముకుంద నృసింహ జనార్దనాయను నామమును అనుదినము ఉచ్చరించునో చివరకు యుద్ధ రంగముందు కానీ మరణమాసన్నమైనప్పుడు కానీ వాటిని పలుకునో అతడు తన అభీష్టమును పాషాణముతో
లేదా దారుతో సమానమైనదిగా గాంచును. నారాయణాయ నమ ఇత్యముమేవ మంత్రం సంసారఘోరవిషనిర్హరణాయ నిత్యం శృణ్వంతు భవ్యమతయో యతయోనురాగాద్ ఉచ్చైస్తరాముపదిశామ్యహమధ్వబాహుః. సన్యాసాశ్రమనందున్నవారు ఘోరముకు విషపూరిత సంసారం నుండి బయటపడకూడదులేని సుబుద్ధితో నమో నారాయణాయ అనే మంత్రము నిత్యము వినవలెనని చేతులను పైకి చాచి గొంతెత్తి బిగ్గరగా నేను దయతో ఉపదేశించుచున్నాను. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్ నిందంతు ప్రియబాంధవా గురుజన గృహ్ణంతు ముంచంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశే కళంకోస్తు వా తాదృక్ప్రేమధరానురాగమధునా మత్తాయమానం తుమే. నా మనస్సు శ్రీకృష్ణ పాదార విందముల నుండి క్షణమైనను మరలదాలదు కనుక సన్నిహితులు బంధువులు నన్ను విమర్శింతురుగాక, గురువులు నన్ను స్వీకరింతురుగాక లేక త్యజింతురుగాక, లోకులు నన్ను గూర్చి దుష్ప్రచారం చేసెదరుగాక, నా కుటుంబ ప్రతిష్ట కళంకితమగుగాక. భగవంతుని పట్ల మధురానురాగమును కలగజేసేది ఈ భగవత్ ప్రేమ వెల్లువయే నా వంటి ఉన్మత్తునికి మహాగౌరవం. కృష్ణో రక్షతునో జగత్రయ గురుః కృష్ణం నమధ్వం సదా కృష్ణేనాఖిల సత్రభో వినిహితాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసో స్పృహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ముల్లోకములకు ఆధ్యాత్మిక ఆచార్యుడకు శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక. శ్రీకృష్ణునికే సదా వందనమునర్చుము. శ్రీకృష్ణుడే మన శత్రువులందరినీ నశింపజేసినాడు. శ్రీకృష్ణునకు నమస్సులు. శ్రీకృష్ణుని నుండియే ఈ జగత్తు ఉద్భవించినది. నేను కృష్ణదాసుడను. ఈ సమస్త విశ్వము శ్రీకృష్ణుని యందే స్థితమై ఉన్నది. ఓ కృష్ణ, నన్ను రక్షింపుము. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్షమాం, హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. ఓ యువగోపాల, ఓ కరుణాచలధి, ఓ సింధు కన్యాపతి, ఓ కంసాంతక, ఓ గజేంద్ర రక్షకుడా, ఓ మాధవ, ఓ బలరామానుజ, ఓ జగత్రయగురుడా, ఓ పుండరీకాక్ష, ఓ గోపీజననాథ, నీకంటేను పరమైన వారిని నేను ఎరుగను. దయచేసి నన్ను రక్షింపుము. దారావారాకరవర సుతాతే తనూజో విరించి స్తోతా వేదస్తవ సురగణాభృత్య వర్గ ప్రసాద ముక్తిర్మాయా జగదవికిలం తావకీ దేవకీతే మాతామిత్రం బలరిపుసుతత్వదన్యం న జానే. సముద్రతనయ నీ ఇల్లాలు, బ్రహ్మదేవుడు నీ పుత్రుడు, వేదములు నిన్ను స్తోత్రం చేయనట్టువి, దేవతలు నీ సేవక బృందము, ముక్తి నీ వరదానం, సమస్త జగత్తు నీ మాయా ప్రదర్శనం. దేవకీదేవి నీ మాత, ఇంద్రసుతుడు అర్జునుడు నీ మిత్రుడు. ఇన్ని కారణముల వలన నీవు తప్ప అన్యుని యందు నాకు రుచి లేదు. ప్రణామమీశస్య శరఫలం విదుస్తదర్చనం ప్రాణఫలం దివోకసః మనఃఫలం తద్గుణ తత్వచింతనం వచఃఫలం తద్గుణ కీర్తనం బుధాః. దేవాదిదేవునికి దండ ప్రణామమును సమర్పించుటే శిరఃఫలమనియు, అతని అర్చనమే ప్రాణఫలమనియు, అతని దివ్యగుణ చింతనమే మనఃఫలమనియు, అతని గుణకీర్తనమే వచఃఫలమనియు స్వర్గలోక బుధజనులు చక్కగా నెరిగి ఉన్నారు.
శ్రీమన్నామ ప్రోచ నారాయణాఖ్యం కేన ప్రాపుర్వాంఛితం పాపినోపి హానః పూర్వం వాక్ ప్రవృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. నారాయణ నామమును బిగ్గరగా ఉచ్చరించో పరమపాపి అయిన వాంఛితములను ఎలా పొందలేకుండాను, కానీ వాక్సతిని ఆ విధముగా ఏనాడును ఉపయోగించని కారణమున గర్భవాసాది దుఃఖములను అనుభవించి ఉంటాం కదా. అయ్యో. జాయంతి ఏ విష్ణుమనంతమవ్యయం హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం సమాహితానాం సతతాభయప్రదం తే యాంతి సిద్ధిం పరమాం తు వైష్ణవీం. అనంతుడు, అవ్యయుడు, హృత్పద్మ విలసితుడు నగు విష్ణు భగవానుడు తనను ధ్యానించు వారలకు అభయత్వమునొసగును. అతనిని ధ్యానించు భక్తులు వైష్ణవులు పొందడి పరమసిద్ధిని సాధించగలరు. తత్వం ప్రసీద భగవన్ కురుమయ్యనాథే విష్ణో కృపాం పరమ కారుణిక కలుత్వం సంసార సాగర నిమగ్నమనంత దీనం ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి. దేవాదిదేవ విష్ణు, నీవు పరమ కృపాళుడవు కనుక ఇప్పుడు నీ అనుగ్రహము చూపి ఈ నిస్సహాయుడకు జీవుని పట్ల కృప చేయుము. ఓ అనంతుడా, సంసార సాగరమునందు మునుగుతున్నట్లు ఈ దీనిని ఉద్ధరింపుము. ఓ హరి, నీవు దేవాది దేవుడవు. క్షీరసాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ సాయినే మాధవాయ మధు విద్విషే నమః. మధువేరియాగు మాధవునికి నమస్సులు. అనంతశేషునిపై శయనించి ఉన్న అతని సుందరమైన రూపము క్షీరసాగర తరంగ బిందువులచే ప్రకాశించుచున్నది. ఇక్కడ శ్రీలప్రభోదులు వారు ఈ శ్లోకంలోనే అది ఎంత అందంగా ఉన్నది అని చెప్తున్నారు. ఆయన వ్యాఖ్యానం చూడండి. ఇది క్షీరోదక సాయి విష్ణువు యొక్క చక్కని రూపవర్ణనం. శ్రీకృష్ణుని అంశయ్యను అతడు శ్వేతద్వీపంలో వసించి ఉండును. యోగ నిద్రలో ఉండు విష్ణు భగవాను సౌందర్యమును వ్యాసదేవుడు శ్రీమద్భాగవతము 3.8.24లో ఇట్లు వర్ణించను. భగవంతుని దివ్యదేహకాంతి పగడ పర్వత శోభను పరిహసిస్తుండను. పగడ పర్వతము సంధ్యా సమయ ఆకాశముచే అతి సుందరముగా అలంకరించబడిను. ఆ పరమపురుషుని పీతవసనము దాని శోభను వెక్కిరించెను. ఆ పర్వత శిఖరాగ్రము బంగారుమయమైనను. దేవాది దేవుని రత్నఖచితము కిరీటము దానిని ఎగతాళి చేశాను. పర్వతములలోని పుష్పభరితమైన జలపాతములు ఔషధులు మున్నగనవి పూలమాలల వలె కనిపించినను. భగవానుని బ్రహ్మాండమగు దేహము మరియు రత్నాలతోనూ ముత్యాలతోనూ తులసీదళాలతోనూ పూమాలలతోనూ అలంకరించబడిన అతని బాహులు ఆ పర్వత దృశ్యమును పరిహసించను. కులశేఖర మహారాజు విష్ణు భగవానుని మధు సంహారిగా వర్ణించను. క్షీరోదక సాయి విష్ణు రూపంలో భగవానుడు మధుదానవుడిని సంహరింపకొనను. అతన్ని ఆ లీలానామంతో సంబోధించట్లో ఎటువంటి విరుద్ధత లేదు. ఈ విషయమును శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5.128, 130, 132లో ఇట్లు తెలిపారు. అవతారమునకు సర్వావతార మూలమునకు భేదము లేదు. పూర్వము పలువురు జనులు శ్రీకృష్ణుని అనేక సిద్ధాంతములను అనుసరించి వర్ణించారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా నరనారాయణుడని కొందరు పలుకగా, కొందరు అతడు వామన దేవుని అవతారమని చెప్పారు. కొందరు క్షీరోదక సాయి విష్ణు అవతారమని పలికిరి. ఈ నామములన్నీ సత్యమైనవే. మానవుడు ఏ రూపంలో భగవంతుని తెలుసుకొనో అదే విధముగా అతని గురించి పలుకును. శ్రీకృష్ణునికి సర్వం సాధ్యమైనదని ఇందులో కాపట్యమేదీ లేదు. క్షీరోదక సాయి విష్ణు రూపం మహాభక్తులకైనా చూచుటకు దుర్లభమైనది. విశ్వపాలనలో సంకట పరిస్థితి ఏర్పడినప్పుడు క్షీరోదక సాయి విష్ణువుతో సంప్రదించుటకు బ్రహ్మదేవుడు శ్వేతద్వీపములకు వెడలను. క్షీరసాగర తీరములో ఆసీనుడే అతడు పురుష సూక్తముని కీర్తించగా ధ్యానమందు భగవదాదేశము అతనికి వినబడును. దేవాది దేవుని శరీరంపై క్షీరసాగర తరంగ బిందువులు జల్లుగా చిందుట పరతత్వం యొక్క నిరాకార భావాన్ని వెక్కిరిస్తున్నది. సర్వావతారములకు మూలము సాక్షాత్తుగా భగవంతుడే, పరమపురుషుడే కానీ నిరాకార జ్యోతి కాదు. కులశేఖర మహారాజు ఏదో ఒక రూపమును ఊహించుకొనక శ్వేత దీపవతిని గురించి చేయబడిన వేదవర్ణనలే ఖచ్చితముగా పాటిస్తున్నాడు.
अलमलमलमेका प्राणिनां पातकानां निरसनविषयेय कृष्ण कृष्णेति वाणी यदि भवति मुकुन्दे भक्तिरानन्दसान्द्रा करतलकलिता सा मोक्षसाम्राज्यलक्ष्मीः। జీవుల యొక్క సమస్త పాపములను తరిమివేయుటకు కృష్ణ కృష్ణాలు నామములే చాలు చాలు. ఇక ముకుందుని పట్ల పారవస్యంతో నిండిన భక్తిని కలిగిన వాడు మోక్షము ప్రభావము ఐశ్వర్యము మున్నగు వరములను కరతలములనే కలిగి ఉండును. యస్య ప్రియో శృతిధరో కవిలో కవీరో మిత్రో ద్విజన్మ పరపద్మసరాభూతాం తేనాంబుజాచ చరణాంబుజ షట్పదేన రాజ్యాకృతా కృతిరియం కులశేఖరేణ. ద్విజవర పద్మసరులు వేద పారంగుతులు కవిలోక వీరులుగను ఇరువురు ప్రియమిత్రులను కలిగిన వాడును పద్మాక్షుడకు భగవానుని పాద పద్మ భృంగమును కులశేఖరునిచే ఈ ముకుందమాల స్తోత్రము రచింపబడినది. ముకుందమాలాం పఠతాం నరాణాం అశేష సౌఖ్యం లభతే న కశ్చిత్ సమస్త పాపక్షయమేత్య దేహి ప్రయాతి విష్ణో పరమం పదం తత్. ఈ ముకుందమాల స్తోత్రమును పఠించడి ఏ నరుడు పరిపూర్ణ సుఖమును పొందలేకుండును. దీనిని పఠించువాడు సమస్త పాపములు నశించగా నేరుగా విష్ణువు యొక్క పరమ పదమును చేరగలడు. శ్రీల ప్రభుపాదుల వారికి ముకుందమాల స్తోత్రం అంటే చాలా ఇష్టమని ఆయన ప్రసంగాల్లో ఎక్కువగా ఆయన ఈ శ్లోకాలని ఉదాహరణగా చూపిస్తూ ఉండేవారని మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చివరిగా ఇది రాస్తున్నారు వీరు. శక్తివంతముగా ఈ స్తోత్రమును శ్రీల ప్రభుపాదుల వారు కులశేఖర మహారాజు ప్రార్థన రూపమున వ్యాఖ్యానించుటకు ఎంచుకున్నారు. భగవద్ దర్శనము అనే పక్షపత్రిక ద్వారా దీనిని విస్తృత ప్రచారము కావించుటకు వారు ఆంగ్ల వ్యాఖ్యానాన్ని ఆరంభించారు. అత్యంత శ్రద్ధతో ఈ స్తోత్రము వినుట, పదే పదే కీర్తించుట, అధ్యయములు చేయుట, కంఠస్థము గావించుట నిజముగా మన సౌభాగ్యమే కాగలదు. శ్రీల ప్రభుపాదుల వారి అనుచరులుగా మేము 33వ శ్లోకమును ప్రత్యేకించి తిరిగి స్మరణకు తెచ్చుకోకూడదు. కృష్ణ త్వదీయ పద పంకజ పంచరాంతం అద్యైవ మే విశతు మానసరాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధో స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, ఈ క్షణమే నా మానసరాజహంస నీ పాద పద్మతోళ్ల వలయందు ప్రవేశించుగాక. మరణ సమయమున గొంతు కఫ వాత పిత్తములతో కూడికిపోయినప్పుడు నిన్ను స్మరించుట నాకెట్లు సాధ్యపడను. అది మనం ఆ చివరి క్షణంలో ఆయన తలుచుకుంటామో లేదో, ఆయన నామాన్ని మనం పలకడానికి మన గొంతు సహకరిస్తుందో లేదో, కఫవాత పిత్తములతో మన గొంతు పూడిపోయి మాట రాదేమో. అందుచేత ఇప్పటి నుంచి మనం ప్రతి క్షణం ఆ నామస్మరణం చేసుకుంటూ ఉంటే ఆ సమయానికి కనీసం మనసులో ఉన్న ఆయన రూపం, ఆయన నామం మనకి గుర్తుగా వస్తే ఆ భగవంతుని కరుణ మన మీద లభించి ఆయన సన్నిధికి చేరుకోగలమనే ఇది మనకి ఈ స్తోత్రాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. దీన్ని మనందరం అర్థం చేసుకొని మనం అమలు చేస్తే మనకి అందరికీ అన్ని విధాలా మేలవుతుంది. ఈ ముకుందమాల స్తోత్రాన్ని శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంతో చదివితే మరింతగా ఎంతో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మరీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంతటితో ఈ స్తోత్రం పూర్తి అయింది. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ.